మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో 70% స్టాక్ జీకే నుండి 30% కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నారండి. మరి ప్రతిరోజు ఎగ్జామ్ పేపర్లో కూడా ఈ స్టాక్ జీకే నుండి ఎక్కువ మొత్తంలో బిట్లు రావడం జరుగుతుందండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది స్టాక్ జీకే దగ్గర నుంచి అండి. అందుగురించనే స్టాక్ జీకేలో వీడియోలని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ప్రధాన నదీ తీర నగరాలు, అది ప్రపంచంలోని అదేవిధంగా భారతదేశంలో కూడా అండి. మొత్తం అన్నీ కూడా 4 పేజీల్లో తయారు చేసుకుని తీసుకురావడం జరిగింది. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఓకేనండి. నెక్స్ట్ ముందుగా ప్రపంచంలో చూద్దామండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే మరి ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన యొక్క డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, అక్కడికి వచ్చి జాయిన్ అయిపోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. అలెగ్జాండ్రియా అనే నగరం నైలు నది ఒడ్డున ఉందండి. ఈ అలెగ్జాండ్రియా అనేది ఈజిప్ట్ అండి. నైలు నది వరప్రసాదం అంటాం, ఈజిప్ట్ అని. నెక్స్ట్ ఆమ్స్టర్డామ్. ఈ ఆమ్స్టర్డామ్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్లో ఉందండి. ఆమ్స్టర్డామ్, ఆంట్వార్ప్, అంటివార్ప్, ఆంటీకి షెల్టర్ ఇచ్చామన్నమాట. షెల్ట్ ఆంటీకి ఇచ్చామన్నమాట. ఎక్కడుంది? బెల్జియం ఆంటీకి షెల్టర్ ఇచ్చామన్నమాట. అంకారా నగరానికి కిజిల్. నెక్స్ట్ బాగ్దాద్ నగరము టైగ్రిస్. టైగ్రిస్ బాటా అంటాం మనం. నేనైతే షార్ట్కట్గా బాటా అంటే బాగ్దాద్ టైగ్రిస్ అనమాట. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అండి. నెక్స్ట్ బ్యాంకాక్ మియామ్ అంటే మినామ్ కాదని నేను చదివేది మియామ్ అని చదువుతానండి. అంటే సింపుల్గా గుర్తుంచుకోండి. బ్యాంకాక్ అంటే మియామ్. సో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అండి. ఈ బ్యాంకాక్ అనబడికి మినామ్ నది. సో అది ఆ విధంగా గుర్తు ఉండదు కాబట్టి మియామ్. నెక్స్ట్ బెల్గ్రేడ్ డాన్యూబ్ అండి. బెల్గ్రేడ్ డాన్యూబ్ అండి. బెల్గ్రేడ్. నెక్స్ట్ బెర్లిన్ స్ప్రే అండి. అంటే ఇది నేను స్ప్రే అని చదువుతాను. బెర్లిన్ స్ప్రే, మామూలు స్ప్రే వాడొద్దండి మనం. బెర్లిన్ స్ప్రే మనం అలాటప్ప రైన్ వాడకూడదండి. బాన్ రైన్ మామూలు రైన్లు పడవ మనకి మామూలు రైన్లు పడవండి. బాన్ బ్రిస్టిల్ అవాన్, బుడాపెస్ట్ డాన్యూబ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డాన్యూబ్లో ఈ రెండు కూడా బాతోని వస్తాయండి. బెల్గ్రేడు, బుడాపెస్ట్ ఇవి రెండు కూడా డాన్యూబేనండి. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బెల్గ్రేడు, బుడాపెస్ట్ డాన్యూబ్ నదీ తీరాన్ని ఉన్నాయండి. ఓకేనండి. నైలు నది కైరో, ఇది చెప్పేస్తారండి. నైలు నది కైరో. కాంటోన్ చిట్టగాంగ్ కర్ణాపులి, చిట్టిపులి అనమాట. చిట్టిపులి చిట్టగాంగ్ కర్ణాపులి. చుంకింగ్. సో ఇది చూడబడికి మనకు అర్థమైపోతుందండి. చుంకింగ్ యాంగ్సీ కియాంగ్, ఇది చైనాలో ఉందండి. కొలోగ్ని ఇక్కడ బాన్ రైన్ అని చెప్పాను కదండి. ఇదిగోండి బాన్ రైను. కొలాగ్ని ఇది రైనేనండి, కొలాగ్ని. నెక్స్ట్ గ్లాస్గో క్లైడ్. ఇక్కడ దీర్ఘాలు, ఒత్తులు, అదే సంశ్లేష అక్షరాలు ఇవన్నీ ఎక్కువ వస్తే అదే క్లైడేనండి. ఇది కూడా స్కాట్లాండ్లో ఉందండి. గ్లాస్గో క్లైడ్. హంబర్ ఏం చేస్తున్నాడు? హల్చల్ చేస్తున్నాడు. హల్చల్ చేస్తూ, ఈ అంబర్ అనే నది హల్చల్ చేస్తుందండి. అంబర్ కా జంబర్ అంటాం కదా అండి. ఇల్బీ నది హంబర్గ్. ఇక్కడ చూస్తే అంబర్ అనేది నది, హంబర్గ్ అనేది నగరం. అంబర్గ్ ఇల్బీ. కరాచీ ఉప్మా అనుకున్నారు కనుక నగరం అండి, పాకిస్తాన్లో ఉంది. ఇండస్ నది పేరు మీదుగా ఇండియా అనేది వచ్చిందండి. మరి కరాచీలో ఉందండి. బ్లూ వైట్ నైల్ ఇది కార్టోమ్ నగరం అండి. బ్లూ వైల్
ఖార్టూమ్. నెక్స్ట్ రావి. రావి నది లాహోర్. ఇక్కడ చూద్దాము, ఇండస్, రావి. మనం బాగా గమనించాల్సింది, పాకిస్తాన్కి వచ్చిన నదుల్ని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం అండి. ఇండస్ అనేది కరాచీ అండి, ఇండస్ అనేది కరాచీ. ఇక్కడ రావి అనేది లాహోర్ అండి, రావి లాహోర్, లావి లాహోర్. నెక్స్ట్ లిస్బన్ టైగస్, లిస్బన్ టాగస్, లిస్బన్ టాగస్. లివర్పూల్ మెరిసే, లివర్లో ఉన్న పూలు మెరిసిందండి, లివర్లో ఉన్న పూలు ఏమైంది, మెరిసింది. లండన్ థేమ్స్, ఇది బాగా తెలుస్తుందిలేండి. లండన్ థేమ్స్ థేమ్స్ నది ఒడ్డున ఉన్న నగరం ఏదంటే లండన్. అట్టావా మాంట్రియల్, అట్టు మాడిపోయింది, అట్టావా మాంట్రియల్, అట్టు మాడిపోయింది. అట్టావా మాంట్రియల్ అంటే మాడిపోయింది, అట్టు మాడిపోయింది. మాస్కో మాస్క్వా, మాస్కో మాస్క్వా. నాన్కింగ్ యాంగ్సికియాంగ్. న్యూ ఆర్లాన్స్, న్యూ ఆర్లాన్స్ మిసిసిపి, న్యూ ఆర్లాన్స్ మిసిసిపి. హడ్సన్ నదీ తీరాన ఉన్న నగరమే న్యూయార్క్, న్యూయార్క్ హడ్సన్, హడ్సన్ న్యూయార్క్. సిఎన్ పారిస్, సిఎన్ పారిస్, సిఎన్ పారిస్. 2-3 సార్లు చదవండి, చాలా ఈజీ గుర్తుంటుంది. ఒకసారి చదివిన తర్వాత మరొకసారి వచ్చినప్పుడు ఒకసారి చదువుకోండి, రెండో రోజు ఒకసారి చూసుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు, చాలా ఎక్కువగా గుర్తుండిపోద్దండి. ఫిలడెల్ఫియా డెలావర్, డెలావత్ సింగ్, డెలావత్ సింగ్ ఫిలడెల్ఫియాలో ఉన్నాడండి. డెలావత్ సింగ్ అంటే యాక్చువల్గా దిలావత్ సింగ్. మన కలేజీ సినిమా చూసామండి, కలేజీ సినిమాలో ఉంటుందండి. సెయింట్ లారెన్స్ క్యూబెక్, సెయింట్ లారెన్స్ క్యూబెక్, లారెన్స్ క్యూబెక్, లారెన్స్ క్యూబెక్. ఇరావది, ఇరావది యాంగూన్, ఇరావది యాంగూన్. టైబర్ నది, టైబర్, రోమ్ టైబర్, రోమ్ టైబర్, టైబర్ రోమ్, టైబర్ రోమ్. షాంఘై యాంగ్సికియాంగ్. నెక్స్ట్ సుమిదా, సుమిదా టోక్యో, సుమిదా టోక్యో. డాన్యూబ్, డాన్యూబ్ వియన్నా, డాన్యూబ్ వియన్నా. ఆల్రెడీ డాన్యూబ్ గురించి మనం చెప్పుకున్నాం, డాన్యూబ్ గురించి మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. బుడాపెస్టు బెల్గ్రేడ్, బుడాపెస్టు బెల్గ్రేడ్, డాన్యూబ్ నదీ తీరాన. నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చిందండి వియన్నా, బుడాపెస్టు బెల్గ్రేడ్ వియన్నా. నెక్స్ట్ విస్తులా వార్సా. పొటామాక్ వాషింగ్టన్, పొటామాక్ ఏంటండి వాషింగ్టన్, వాషింగ్టన్ పొటామాక్. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న నదీ తీరాన్ని చూద్దామండి. ఆగ్రా ఏ నది ఒడ్డున ఉంది, ఆగ్రా యమున. అహ్మదాబాద్ ఏ నగర ఒడ్డున ఉంది అంటే సబర్మతి నది ఒడ్డున ఉంది. అహ్మదాబాద్, సబర్మతి. ఇక్కడ గుజరాత్ అనబడికే అహ్మదాబాద్ గుర్తు రావాలి, మరి గుజరాత్ అనబడికే సబర్మతి రావాలండి. అలహాబాద్ గంగా యమున. అలహాబాద్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమైనది గంగా నది అండి. నెక్స్ట్ అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉందంటే సరయు, సరయు, సరయు. నెక్స్ట్ బాగల్కోట్, బాగల్కోట్ ఘటప్రభ అండి. ఘటప్రభ అనే నది ఒడ్డున ఉన్న నగరం ఏదంటే బాగల్కోట్. వృషాభవతి, వృషాభవతి కర్ణాటక రాజధాని బెంగళూరు కదా, మరి వృషాభవతి నది ఒడ్డున ఉంది బెంగళూరు అండి. భద్రావతి, భద్రావతి. కౌమ్ అడయార్, కౌమ్ అడయార్, అడయార్. ఈ పేరు చూడబడికి మనం డైరెక్ట్ చెన్నై పెడతామండి. కౌమ్ అడయార్ చెన్నై నది ఒడ్డున ఉందండి. అలకనంద భద్రనది, రెండు బాగా తెలుస్తుందండి, భద్రనది సినిమా చూసాం కదా. అలకనంద. హుగ్లీ, హుగ్లీ నది ఒడ్డున ఉన్న నగరం కోల్కతా. కోల్కతా ఏ నది ఒడ్డున ఉందంటే హుగ్లీ నది, హుగ్లీ. మహానది కంటక్, మహాకంటక్. ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డున ఉంది, ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డున ఉంది. దిబ్రూగఢ్, దిబ్రూగఢ్ బ్రహ్మపుత్ర అండి, దిబ్రూగఢ్ బ్రహ్మపుత్ర అండి. నెక్స్ట్ ఈరోడ్, ఈరోడ్ ఎక్కడండి ఈరోడ్? ఎస్, శ్రీనివాస రామానుజన్ ఈరోడ్లోనే జన్మించాడండి. కావేరి, ఏవేరి కావేరి ఈరోడ్లో జన్మించింది. అదే ఈరోడ్ నగరము కావేరీ నది ఒడ్డున ఉందండి. గోరఖ్పూర్
రప్తి, రప్తి, గోరఖ్పూర్ రప్తి, గోరఖ్పూర్ రప్తి, గోరఖ్పూర్, గోరఖ్పూర్ రప్తి, గోరఖ్పూర్ రప్తి. నెక్స్ట్ ఫిరోజ్పూర్ సట్లైజ్, సట్లైజ్ ఫిరోజ్, సట్లైజ్ ఫిరోజ్. నెక్స్ట్ గౌహతి నగరం, గౌహతి నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతుంటాడు. బ్రహ్మపుత్ర అండి, బ్రహ్మపుత్ర. అస్సాం, అస్సాం నగరంలో, అస్సాం రాష్ట్రంలో గౌహతి ఉంది. గౌహతి యొక్క ఏ నది ఒడ్డున ఉందంటే బ్రహ్మపుత్ర అండి. చంబల్, చంబల్ నదీ తీరాన ఉన్నది గ్వాలియర్. గ్వాలియర్లో జరిగిన మ్యాచ్లో అంటుంటాడు కదా. సో ఇది మధ్యప్రదేశ్లో ఉందండి. మధ్యప్రదేశ్లో ఉన్నది గ్వాలియర్. గ్వాలియర్ చంబల్, చంబల్ విక్రమార్కుడు అనమాట. గ్వాలియర్ మధ్యప్రదేశ్ అడవుల్లో. నెక్స్ట్ హోస్పేట, హోస్పేట తుంగభద్ర. హోస్పేట ఎక్కడ ఉందండి? హోస్పేట ఎప్పుడైనా వెళ్ళారా? తుంగభద్ర అండి, కర్ణాటకలో ఉంది హోస్పేట. హౌరా, హౌరా మేలికి హుగ్లీ, హుగ్లీ, హౌరా హుగ్లీ. హరిద్వార్ గంగానది అండి, మంచిగా ఉంటుందండి. ఈ సాయంత్రం సంధ్యాహారతి ఇస్తారో హైలైట్గా ఉంటుందండి గంగా హారతి, ఉత్తరాఖండ్లో. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉందండి. జబల్పూర్ నర్మదా నది ఒడ్డున ఉందండి. జబల్పూర్, నర్మదా, జబల్పూర్. ఇదే జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉందండి. జంషెడ్పూర్ ఇక్కడ సువర్ణరేఖ అండి, సువర్ణరేఖ, సువర్ణరేఖ జంషెడ్పూర్ అండి. కాన్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? కాన్పూర్ ఎక్కడ ఉందో తెలిస్తే అప్రాక్సిమేట్లీగా ఏ నదే పెట్టగలమండి. కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉందండి. కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉండేది. ఎక్కువగా గంగా, యమున ఈ రెండు నదులు ఉంటాయి. ఎక్కువ గంగా చూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ కోట, కోట చంబల్. ఇక్కడ చంబల్ అనేది ఇక్కడ చంబల్ నది అండి. ఇక్కడ ఇక్కడ గ్వాలియర్, గ్వాలియర్ చంబలేనండి. గ్వాలియర్ కూడా చంబలే. ఇప్పుడు మళ్ళీ చంబల్ వచ్చింది. కోట, గ్వాలియర్ కోట చంబలేనండి. కానీ ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ చంబల్ అనేది, ఇక్కడ గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్ అండి. గ్వాలియర్ ఇక్కడ మధ్యప్రదేశ్, కానీ ఇక్కడ కోట అనేది రాజస్థాన్ అండి. అంటే ఈ చంబల్ నది అనేది రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్గా ట్రావెల్ చేస్తుందండి. నెక్స్ట్ లక్నో అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ లక్నో. గోమతి నది, గోమతి నది తీరాన ఉన్నది లక్నో అండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ లూధియానా, లూధియానా సట్లైజ్ నది అండి. మరి లూధియానా అనేది పంజాబ్ అండి, పంజాబ్లో ఉంది. లూధియానా సట్లైజ్ అండి. నెక్స్ట్ మధుర, మధుర యమునం, యమున, మధుర యమున, మధురం, యమున మధురం. నాందేడ్, నాందేడ్ అనేది మహారాష్ట్రలో ఉంది. గోదావరి నది ఒడ్డున ఉందండి. నాందేడ్ గోదావరి. చూడండి, నాందేడు నాసిక్ ఇది గోదావరి నదిలో ఉందండి. ఒడ్డున, లోపల కాదు ఒడ్డున. గోదావరి నది ఒడ్డున ఉన్నాయి నాందేడు, నాసిక్. నెల్లూరు పెన్నా అండి. నెల్లూరు పెన్నా నది, పెన్నా నది ఒడ్డున ఉన్న నగరం నెల్లూరు. భీమా, భీమా పండరీపురం, పండరీపురం భీమా నది ఒడ్డున. నెక్స్ట్ గంగా నది ఒడ్డున ఉంది పాట్నా, బీహార్ రాజధాని అండి. బీహార్ రాజధాని పాట్నా, గంగా నది ఒడ్డున ఉందండి. నెక్స్ట్ మోతా, మోతా నది ఒడ్డున పూణే, పూణే, పూణే. నెక్స్ట్ రాజమండ్రి గోదావరి అండి. గోదావరి రాజమండ్రి. సట్లైనది రోపార్, సట్లైనది రోపార్. మరి మహానది సంబల్పూర్ అండి. మహానది సంబల్పూర్. మరి నార్త్కి వెళితే జీలం నది శ్రీనగర్ అండి. జమ్మూ నగర్, జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్. జీలం నది ఉందండి, జీలం. నెక్స్ట్ తపతి, తపతి సూరత్, తపతి సూరత్, తపతి గుజరాత్, సూరత్ గుజరాత్, తపతి సూరత్ గుజరాత్, తపతి సూరత్ గుజరాత్. కావేరి ఇందాక చెప్పాను, ఈరోడ్ గ్రామం అని. తిరుచిరాపల్లి తమిళనాడులో ఉన్న నది ఏంటంటే కావేరి నది అండి. నెక్స్ట్ ఉజ్జయిని, ఉజ్జయిని షిఫ్రా నది. ఉజ్జయిని ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. ఉజ్జయిని షేప్రా నది అండి, షేప్రా. నెక్స్ట్ వారణాసి గంగ, వారణాసి గంగ. విజయవాడ కృష్ణ అండి. మరి చివరిగా వీడియోలో చివరిగా కర్నూలు తుంగభద్ర నది అండి.
కర్నూలు తుంగభద్ర నది. ఇదండి వీడియోలో ఉన్నటువంటి నదీ తీరాన ఉన్న నగరాలండి. మరి ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి మనం పీడిఎఫ్ని అయితే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి. లైక్ చేయడం అయితే మర్చిపోదండి. మీ హరి.